ప్రతి శుక్రవారం మనం తెలుసుకున్నట్టుగా ఒక యోగి జీవన ప్రయాణం, ఒక మహాయోగి జీవన ప్రయాణం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆ అద్భుతమైన యోగి పేరేంటంటే లింగాల దిన్నె బ్రహ్మస్వామి. ఆయన పేరు లింగాల దిన్నె బ్రహ్మస్వామి. ఆయన వచ్చేసి 1820 నుంచి 1890, అంటే దగ్గర దగ్గర 70 ఏండ్లు 70 ఏండ్లు భూమి మీద జీవించారు. అయితే అద్భుతమైన మహిమలు చూపించారు. సో ఈ మహిమలు చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క యోగ సాధన మీద అపార నమ్మకం అపార నమ్మకం మనకు కలుగుతుంది. అంటే మనం చేసే యోగ సాధన ఏదైతే ఉందో, ధ్యానం ఏదైతే ఉందో దాని మీద అపారమైన నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మనకు కలుగుతుంది తప్పకుండా. కాబట్టి అందుకే ఈ యొక్క యోగుల జీవిత చరిత్రలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఒక్కొక్క యోగి ఆయన జీవితంలో ఎన్నో మహిమలు, ఎన్నో కష్టాలు అనుభవించుంటారు. అదేవిధంగా ఎన్నో అనుభవాలు కూడా, దాంతోపాటు ఎన్నో మహిమలు కూడా చూపించుంటారు. కాబట్టి ఒక యోగికి కష్టం కూడా ఉంటుందా అంటే, మనం అనుకుంటాం కదా ధ్యానం చేస్తే అన్ని కష్టాలు వెళ్ళిపోవాలని. అంటే ధ్యానం చేస్తే అన్ని కష్టాలు పోవాలని అక్కడ ఏమి అలాంటి గ్యారంటీ ఉండదు. అంటే కొన్ని కష్టాలు, కొన్ని కర్మలు అనుభవించవలసిందే. వాటిని తప్పించుకునే పరిస్థితి లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. అయితే సో అలాంటి కర్మలు అనుభవించినా అక్కడ కష్టం అనిపించదు మనకి. ఎందుకంటే మనం దేంట్లో ఉన్నాం? సాధన మార్గంలో ఉన్నాం. కాబట్టి అనుభవించే కర్మను కూడా ఆనందంగా అనుభవిస్తాం. కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితం మనకు అంత చేడు చేయదు. దాని నుంచి మనం ఎలాంటి బాధ అనేది అనుభవించే అవసరం ఉండదు. ఓకే. సో ఆనందంగా అనుభవించేటువంటి అవకాశం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి మనకు కలుగజేస్తుంది. ఆ సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది. ఎలాగనమాట. సరే. సో ఈ యోగి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మామూలుగా ఉత్తమోత్తమ పురుషుల్లో అంటే ఎన్నదగిన వారు బ్రహ్మస్వామి చెప్పాలంటే. ఆయన జ్ఞానిలో జ్ఞాని, గృహస్థులో గృహస్థుడు, బ్రహ్మచర్యలో బ్రహ్మచారి చెప్పాలంటే, భోగుల్లో భోగి, ధార్మికుల్లో ధార్మికులు, పెద్దల్లో పెద్ద, పిన్నలో పిన్న, మాంత్రికుల్లో మాంత్రికుడు. ఓకే. గాయకుల్లో గాయకుడు అంటే అంటే మంచిగా పాటలు కూడా పాడేవాడు. బాల్యంలో బర్రెల కాపరికి బతికారు. బాల్యంలో ఏం చేశాడు? బర్రెల కాపరి. చూడండి, ఈ రోజుల్లో ఎంతో విద్య ఉన్నా కానీ ఈ శాశ్వతమైన విద్య, ఆత్మ విద్య ఎవరికి అందడం లేదు. ఆ రోజుల్లో చదువు లేకపోయినా ఆత్మ విద్య వాళ్ళకు అందింది. సో బాల్యంలో బర్రె కాపరిగా ఉండేవాడు. బ్రహ్మజ్ఞానిగా అందాలకెక్కి రాజభోగాలను కూడా అనుభవించాడు. చివరికి బ్రహ్మజ్ఞాని అయ్యి ఎన్నో రాజభోగాలను కూడా అనుభవించాడు చెప్పాలంటే. సో బ్రహ్మస్వాముల వారు చెప్పాలంటే వెలనాటి వైదికులు. సో లక్ష్మీ లక్ష్మీ నృసింహ ఉపాసకులు. ఇంటి పేరు వచ్చేసి నుదురుపాటి నుదురుపాటి వారు ఇంటి పేరు. ఈయన పేరు వచ్చేసి నరసయ్య. ఈ బ్రహ్మస్వామి పేరు మొట్టమొదటిగా నరసయ్య. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు అనమాట ఇది. తండ్రి పేరు వచ్చేసి లక్ష్మీ నరసయ్య. భార్య పేరు గున్నమ్మ. సో లక్ష్మీ నరసయ్య, గున్నమ్మ అంటే వాళ్ళు తల్లిదండ్రులు అనమాట. జన్మస్థలం వచ్చేసి శవాపేట, తమిళనాడులో సేలం అని ఉంటుంది కదా, దాని దగ్గరలో. తమిళనాడు సేలం అంటే ఒసూరు దగ్గరలో ఉంటుంది అది యాక్చువల్గా ఆ ప్రదేశం. అక్కడ పుట్టారు ఆయన. బ్రహ్మస్వాములు జీవితకాలం అంతా అక్కడ పుట్టినా కానీ ఎక్కువ కాలము నెల్లూరు, కర్నూలు, కడప మండలాల్లో ఎక్కువగా గడిపారు. ఈ నుదురుపాటి వంశంలో పుదుక్కోట రాజ్యం పరిపాలించిన రఘునాథ తొండమాన్ ఆస్థాన కవి, ఆంధ్ర భాషార్తనం, తొండమాన్ వంశావళి, మల్లు పురాణం, పార్వతీ కళ్యాణం, సో ఇలా మొదలైన కృతులు రచించినటువంటి నుదురుపాటి వెంకటనార్యుడు ఉద్దండ కవి అనమాట. ఈ బ్రహ్మస్వామి 70 నుంచి 75 ఏళ్ళు జీవించి 1890లో దేహ యాత్రను చాలించారన్నమాట. ఈ మహానుభావులు ఎలా చాలించారని కూడా చెప్తాను నేను. సో సేలంలో పుట్టాడు కదా, సేలం దగ్గర ఒక ఊర్లో పుట్టాడు. సో అది వచ్చేసి శవాపేట అని. ఓకే. దాంట్లో ఆయన పుట్టినటువంటి ప్రదేశం అది. అయితే ఈ సేలం వద్ద కొండపైన ఒక లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ ఒక టెంపుల్ ఉండేది. ఈయన కూడా ఏం చేశాడంటే అందరితో పాటు అక్కడ ఆరాధన జరుగుతుందని చెప్పేసి అందరితో పాటు, పిల్లలతో పాటు 10 నుంచి 16 ఏళ్ళ వయసు నరసయ్యకప్పుడు
ఒక గుహలో అంటే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహను దర్శిస్తాడు. అందులో ఒక యోగి పొంగవుడు కూర్చొని ఉంటాడు. ఓకే. కూర్చొని ఆ, ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి వెళ్తాడు. అక్కడ వెళ్తే ఇతను పిలిచి అతనికి లక్ష్మీ నరసింహ మహామంత్రం ఒకటి చేపిస్తాడు. చేపించేసరికి అంటే కళ్ళు మూసి చేపిస్తూ ఉంటాడు కదా. కళ్ళు తెరిచే లోపల ఇతను ఎక్కడ ఉంటాడంటే, సో నేరుగా ఇతను పోయేసి ఆ, కాశీ దగ్గర ఉంటాడు. అంటే కాశీలో అక్కడ తేలుతాడు అనమాట. ఆ కళ్ళు తెరిచే లోపల ఈ మంత్రం అయిపోయి కళ్ళు తెరిచే లోపల కాశీలో ఉంటాడు పోయి ఏకంగా. చూడండి ఎట్లా ఉందో. అంటే ఆ ఊర్లో లేడు ఇంకా అబ్బాయి. అక్కడికి పంపించేశాడు ఈ యొక్క యోగి. సో అలా అయింది. సరే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నర్సయ్య బంధువులందరూ అన్ని గుహలు వెతుకుతారు. ఎక్కడ పోయాడని అందరూ వెతుకుతారు. చనిపోయాడు అని చెప్పి అనుకుంటారు. సో చిన్ననాడే వివాహం జరగటం చేత, అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఆ, భార్య వచ్చేసి అదే భార్య గున్నమ్మ. ఓకే. సో ఈమె చిన్ననాడే వివాహం జరగటం చేత ఈ భార్య గున్నమ్మకు వితంతు విధి చేయాలని చెప్పి కొందరు పెద్దలు ఆ, అట్లా అనుకుంటారు. అక్కడ కాశీలో నరసయ్య మహామంత్రం పునరుచ్చరం చేస్తూ దొరికింది తింటూ అక్కడే ఉంటాడు కాశీ యాత్రలో. అయితే కాశీలో అక్కడే ఉంటాడు కదా. ఇప్పుడు ఏమైందంటే కాశీ యాత్రకు ఒక కడప జిల్లా వాసి పోతాడు. జమ్మలమడుగు నుంచి ఒక కడప జిల్లా వాసి అచ్చెన సోమయాజులు అని చెప్పి ఒక అతను వెళ్తాడు. వెళ్తే అక్కడ ఇతను తారసపడతాడు. ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళిపోతాడు. కాశీలో ఉంటాడు. అంటే మాయమవుతాడు అక్కడి నుంచి. ఆ యొక్క యోగి ఇతన్ని మాయమయ్యేలాగా చేస్తాడు. కాబట్టి ఏకం కాశీలో పోయి అక్కడ తేలుతాడు కదా. అక్కడ ఉండగానే అయితే ఇంక వాళ్ళ చిన్నట్టే పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళ వైఫ్ ఇంకా గున్నమ్మ అనింది కాబట్టి ఆమె వచ్చేసి వితంతు అవుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏంటి అంటే కాశీ యాత్రకు పోయినటువంటి ఈ అచ్చ సోమయాజులకు కట్టబడతాడు ఈ అబ్బాయి. ఇతనికి ఏం చెప్తా అంటే నేను చదువు చెప్పిస్తాను అని చెప్పి ఇతని వెంట తీసుకొచ్చుకుంటాడు. ఎక్కడికి? మళ్ళీ కడపకు తీసుకొచ్చుకుంటాడు. కడప జిల్లా జమ్మలమడుగు. ఆ అబ్బాయి కూడా సరే ఏదో చదువు చెప్పిస్తాడు కదా అని చెప్పేసి తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చాక ఏం చేస్తాడు? బర్రెల కాపరిగా, సేద్యగాడుగా, మంచినీళ్ళు బిందెలు మోసేదానికి వీటికి పోయించుకుంటాడు. ఓకే. సో అప్పుడు ఇరుగు పొరుగున ఈ ఆడ మగ నరసయ్యని చూసి ఈ పిచ్చోడు అనుకుంటారు. పిచ్చోడులాగా. ఎందుకంటే ఇతని యొక్క వ్యవహార శైలి అలానే ఉండేది. నరసయ్య మాత్రం ఏకాంతంలో ఆత్మ జిజ్ఞాస మంత్రోపాసన చేసుకుంటూ ఉండేవాడు. పిలిస్తే పలకటం, చెప్పిన పని చేయడం, పెడితే తినడం, లేకపోతే మూగవాని వలె మూలన కూర్చోవడం, అంతే ఆయన చేస్తుండేది. ఓకే. అలా చేస్తునేవాడు. ఇట్లా గమనించినటువంటి ఇంటివారు పొరుగువారు అందరూ ఇతన్ని పిచ్చి నరసయ్య అని పిలిచేవారు. ఇతను పిచ్చి నరసయ్య అని పిలిచేవారు. ఎవరేమనుకున్నా నరసయ్య మాత్రం ఆ మౌనం పాటించుకొని అలానే ఉండిపోయేవాడు. కొన్ని మాసాల తర్వాత ఒక వేసవి రాత్రి, సో పూర్తి ఎక్కువగా అంటే వేడి ఎక్కువగా ఉంటుంది. ఓకే. అప్పుడు నరసయ్య మిద్దెపై పడుకుంటాడు. అదే అందరూ మిగతా వాళ్ళందరూ ఈయన కూడా మిద్దెపై పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఉన్నట్లుండి కుంభవృష్టి కురుస్తుంది అనమాట. వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది. కురిసినప్పుడు అందరూ అక్కడి నుంచి ఆడ ఉన్న వాళ్ళంతా కూడా సర్దేసుకొని అంతా గబగబా కిందికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కూడా ఈయన అలానే పడుకొని పోతాడు. అలానే పడుకుంటాడు. నైట్ అంతా వర్షం కురుస్తుంది. పొద్దుటికి ఆగుతుంది. సో ఆగినాక వాళ్ళందరికి డౌట్, ఏంది తన కిందికే రాలేదని పైకి పోయి చూస్తే ఈయన పడుకున్న ప్లేస్లో చుట్టూ అంటే ఆయన పడుకున్న ఎంత పడుకున్నాడో అంత ప్లేస్లో ఒక్క చుక్క నీరు లేదు. ఒక్క చుక్క నీరు కూడా పడలే. అతను తడచడం కూడా తడచలే. చూడండి ఎలా ఉంది అది. సో ఇలా అయింది. ఆ గాఢ నిద్రలో ఆత్మానందం అనిపిస్తూ హాయిగా అలా పడుకునిపోయాడు అనమాట. సో అప్పుడు వీళ్ళందరూ ఈయన మహిమను చూసి అతన్ని క్షమాభిక్ష అడుగుతారు. అంటే మనకు క్షమించండి సో అని చెప్పేసి అందరినీ క్షమాభిక్ష అడుగుతాడు. అప్పుడు ఈయన మహిమ మొత్తం గ్రామం అంతా తెలిసిపోయింది. ఓకే. సో ఎప్పుడైనా అంతే ఈ నరసయ్య ఏం చేసేవాడంటే, ఎప్పుడైతే ఆయన గురించి ఏ ఊర్లో అయినా తెలిసిందనుకో అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ అక్కడ ఉండేవాడు కాదు. లేదంటే జనాలు కుప్పలు వచ్చి ఆయన్ను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కదా. కాబట్టి తన సంగతి తెలిసడంతో నరసయ్య ఎవరికి చెప్పకుండా కంబాల దీన్ని విడిచి కంబం తాలూకా బేస్తవారపేట త్రిపురాది పట్ల బుచ్చి వెంకయ్య దీక్షల వద్ద విద్యార్థిగా చేరతాడు. అక్కడ ఒక ఆయన విద్వాంసుడు, ఒక మంచి విద్యావేత్త ఉంటాడు. ఆయన పేరు బుచ్చి వెంకయ్య దీక్షలు అని చెప్పి ఆయన దగ్గర చేరతాడు. ఎక్కడ? బేస్తవారపేట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్క. ఆ దీక్షల వద్ద కూడా చదువు తక్కువ, సేవ ఎక్కువ. చదువు తక్కువ, సేవ ఎక్కువ. అందరు పిచ్చి నరసయ్య అని పిలిచేవారు. బట్ సర్వజ్ఞాని నరసయ్య పట్టించుకోలేదు. అయితే నరసయ్యది పిచ్చి నరసయ్యది యొక్క ఈ కంఠం కూడా మంచి శ్రావ్యమైనటువంటి కంఠం, అంటే మంచి గానం. ఓకే.
కనుక అందరూ ఏం చేసేవారంటే ఇతనితో ఆడుకుంటూ పాడుకుంటూ అందరూ నువ్వు పాట పాడు అని చెప్పి ఇతన్ని కొద్దిగా ఆ, విసికి వేసారించి అతనితో పాటలు పాడించుకునేది అట్లా అంతా చేసేవాళ్ళు చాలా మంది. సో అలాంటివి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన కూడా దాన్ని శిరసావహించి అంటే అలా చేస్తూ అందరూ ఆనందం పొందేవాళ్ళు ఇతని నుంచి. ఓకే. ఇంకొక ఇంకొకరు వచ్చేసి ఈ ఒక గురుమూర్తి, భవనాసి గురుమూర్తి అనే వైశ్యుడు ఉంటాడు. ఆయన ఆయన నరసయ్యపై కొంత దయ దయ ఉంటుంది. నరసయ్య ఏం చేస్తాడంటే ఆయనకు కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఈ వాళ్ళ గురువుగా అంటే ఆ యొక్క విద్యావేత్త ఉన్నాడు కదా ఆయన దగ్గర ఇంటికి పంపించి ప్రతిదినం పంపించి ప్రతిదినం ఆ నరసయ్యకి ఏం కావాలో పంపించి నరసయ్యతో భారత భాగవత రామాయణాలు చదివించుకొని ఆనందించేవాడు. ఎవరు? ఈ యొక్క భవనాసి గురుమూర్తి అని ఆయన. సో ఇట్లా ఈ లోకులు కాకులయ్యి నరసయ్యతో పాటు గురుమూర్తిని కూడా పిచ్చోడు అనుకునేవాడు. ఈ పిచ్చోడు ఏదైనా ఇట్లా సాయం చేస్తాడు అని చెప్పి అందరూ అట్లా అనుకునేవారు. కొందరు తుంటరులు ఏం చేసేవారంటే ఈ తుంటరులు ఉంటారు కదా అంటే ఊర్లో, సో ఏం పని లేని వాళ్ళు ఊరికే తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సో ఈ నరసయ్యని డబ్బు ఆశ చూపించి ఏం చేసేవాళ్ళంటే ఒకరోజు తీసుకెళ్ళి నరసయ్యను ఆ, తీసుకుపోయి ఒక వారకాంతల ఇంటికి అప్పగిస్తారు. ఖమ్మంలో వారకాంతలు అంటే మోస్ట్లీ వేశ్యలో ఉండొచ్చు మరి. సో వాళ్ళ ఇంటికి అప్పగిస్తారు. సో నరసయ్య ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికి పోడు, ఆ వేశ్యల దగ్గరికి పోడు. వీళ్ళు అప్పగిస్తారు, ఇంట్లో విడిచేసి వచ్చేస్తారు. సో ఈయన ఏం చేస్తాడంటే రగ్గు కప్పుకొని పడుకునేస్తాడు. ఆ వారకాంతాలు పోయి ఏం చేస్తారంటే బలవంతంగా అతన్ని ఆ కప్పుకున్న రగ్గు తీస్తారు. తీస్తే ఏకంగా 5 తలల నాగుపాము బొస్సుమని కొడుతుంది. ఆయన లోపల లేడు అక్కడ. సడన్ గా ఆ రగ్గు తీసేసరికి ఐదు తలల నాగుపాము బొస్సుమని లేస్తుంది. సో వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయన ఆ మహిమను లోకానికంతా చాటుతారు. ఓకే. సో ఆ రోజు నుంచి నరసయ్య పేరు బ్రహ్మస్వామి అని ప్రసిద్ధనామం చేస్తారు. ఓకే. సో అప్పటికి ఆయన వయసు 25 ఏండ్లు. సో ఇలాగా మహిమలు ఎన్నో చాటేవాళ్ళు. ఎన్నో ఎన్నో మహిమలు చాటేవాళ్ళు అనమాట. సో అలాగా ఆయన జీవితంలో సో ఎప్పుడైతే మహిమ వెల్లడైందో ఈ బ్రహ్మస్వామి ఏం చేసేవాళ్ళు అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అంటే మళ్ళా బేస్తారపేట విడిచి భీమగుండం చేరతాడు. అక్కడి నుంచి ఒక సూర్యగ్రహణం రోజు అందరితో పాటు బ్రహ్మస్వామి గుండానికి స్నానం కోసం వెళ్తారు. అక్కడ మునుగుతారు. మునిగిన వారంతా తిరిగి బయటకు వస్తారు. బ్రహ్మస్వామి మాత్రం రాలేదు. అప్పుడు అందరూ అనుకుంటారు ఈ పిచ్చి నరసయ్య చచ్చిపోయినాడు అనుకుంటారు. చనిపోయారు అని అందరూ అనుకుంటారు. ఇక కనపడ్డది. అక్కడి నుంచి ఎప్పుడు కనపడ్డంటే మళ్ళీ వస్తారు. మరుసటి సంవత్సరం మళ్ళీ సూర్యగ్రహణానికి కరెక్ట్గా ఆ సమయం వస్తారు కదా స్నానానికి ఆ యొక్క గుండం దగ్గరికి. అప్పుడు ఆ గుండం మీద పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ కనిపిస్తారు. అంటే 1 సంవత్సరం తర్వాత అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు ఏమైంది అప్పుడు కనిపించావు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదంటే ఏమి లేదు కాశీకి అక్కడంతా పోయి ఆ దివ్యక్షేత్రాన్ని పర్యటించి వచ్చాను అని చెప్తాడు. అట్లా ఉంటుంది అనమాట. అంటే మహిమలు ఎలా ఉంటాయి. ఆ రోజు నుండి బ్రహ్మస్వామి మహిమలు ఆబాల గోపాలానికి సో ఎట్లయినా భక్తుల పాటలు అభిమానుల అంటే బ్రహ్మస్వామికి అడుగులు మడుగులొత్తు తలంటు పెడుతూ విందు భోజనానికి ఏర్పాట్లు చేస్తూ స్వామిపై పెండిలో రకరకాల పాటలు పాడుకుంటూ భూవం బంతి పాటలు, శోభన పాటలు, అమింత పాటలు. ఆ పాటలో బ్రహ్మస్వామి పురవాసిగా వర్ణితులు, ద్రోణాచలం తాలూకు వెల్దుర్తి వాసి కరిపసప్ప అని ఉండేవాడు. మార్కాపురం తహసీల్దారు స్వామికి శిష్యులై తమ గ్రామాలకు తీసుకుపోయి పూజించేవారు. ఊరూర సత్కార సభలు పెట్టేవారు. మార్కాపురం తహసీల్దారు తన ఇంటికి మేళాల తాళాలతో తోడుకుపోతుంటాడు. స్వామి మధ్యలోనే మాయమైపోతాడు. మేళాల తాళాలు తీసుకెళ్తుంటాడు. స్వామి మధ్యలో మాయమై గుండ్లకమ్మ నదిలో స్నానం చేస్తూ కనపడతారు. అప్పుడు మళ్ళీ పోయి తిరిగి తీసుకొస్తారు అక్కడి నుంచి. తీసుకొస్తే సో అప్పుడు ఆయన అంటే ఆ విధంగా తీసుకురావడం వల్ల సరే అని చెప్పి ఒప్పుకొని ఇంటికి పోయి విందు ఆరగించి ఆ గురుకృపకు ఆయన పాత్రుడవుతాడు. అట్లా అనమాట. అంటే ఇంత మహిమలు ఉంటాయి చూడండి ఎట్లా ఉందో. అంటే ఇవన్నీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి అందుతాయా? ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పటికి రావాలి ఈ స్థితికి అనేది మనకు తెలియదు, అవునా కదా? సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా మన ఈ యొక్క సనాతన ధర్మానికి ఎంత 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 విలువైనది, ఎంత మహిమ గలది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు మన యోగులన్నా మన యొక్క గొప్ప గొప్ప విద్వాంసులన్నా వాళ్ళందరినీ తక్కువగా చూస్తుంటాం. అది ఏముందిలే
ఏదో ఒక మూలన కూర్చొని తపస్సు చేస్తారు, వీళ్ళ కాడ ఏముంది, వీళ్ళ దగ్గర ఏమొస్తుంది అంటే, అలాంటి పరిస్థితిలో ఇప్పటికీ చాలా చాలా మంది ఉన్నారు అలా. వాళ్ళ సమాధులు అంటే లెక్కలేదు. ఆ? సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఒకసారి బ్రహ్మస్వామి గురువారపేటలో ఉన్నప్పుడు శివరాత్రి వచ్చింది. స్వామి భక్తులు కొందరు తమ వెంట శ్రీశైలానికి, కొందరు మహానందికి, కొందరు శ్రీకాళహస్తికి రమ్మని బతిమాలుతూ ఉంటారు. అంటే ఏమైందంటే, సో ఈ బ్రహ్మస్వామిని మాతో పాటు శ్రీశైలం రా అంటారు. ఆ శివరాత్రికి మాతో పాటు మహానంది రా అంటారు. మాతో పాటు రకరకాల ఇట్లా యాగంటికి రా, ఇట్లా శ్రీకాళహస్తికి రా అంటే అన్ని చోట్ల శివుడే ఉంటాడు. అందరూ ఇట్లా గలప చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు బ్రహ్మస్వామి ఏం చేస్తారంటే అందరిని సంతోషపరచాలని చెప్పేసి ఆ ఎక్కడికి పోడు, ఎవరి వెంట పోడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే భక్తులు వారి వారి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ పోయేసరికి అందరికంటే ముందు, ఇప్పుడు సపోజ్ ఒకరు శ్రీశైలం పోయి ఉంటారు. శ్రీశైలంలో వాళ్ళకంటే ముందు ఆయన అక్కడ ఉంటాడు, కనిపిస్తాడు పోతానే. మళ్ళీ కొంతమంది మహానంది పోయి ఉంటారు. మహానందిలో కూడా అందరికంటే ముందు అక్కడ ఉంటాడు. ఈ పక్క శ్రీశైలం పోతాడు. శ్రీశైలంలో కొంతమంది పోతే అక్కడ కూడా అక్కడ వాళ్ళకి కనిపిస్తాడు. మళ్ళీ అక్కడ వాళ్ళకంటే ముందు అక్కడ ఉంటాడు. ఇదంతా చూసి జనాలకు మతి తిరిగిపోతుంది అనమాట. ఏంది ఇదంతా అని చెప్పేసి. అంటే అన్ని క్షేత్రాల్లో ఆయన అందరికీ కనిపించి సంతృప్తి పరుస్తాడు అని చెప్తున్నాను అనమాట. తిరిగి వచ్చిన తర్వాత భక్తులు స్వామి తమ క్షేత్రానికి వచ్చారంటే తమ క్షేత్రానికి వచ్చారని చెప్పి ఒకరికొకరు వాదులాడుకుంటూ ఉంటారు అనమాట. సో అలా జరుగుతుంది. ఆ శివరాత్రి నాడు వివిధ భక్తులు అంటే ఈ యొక్క అన్ని చోట్ల కనిపించేసరికి అందరు అట్లా ఆశ్చర్యపోయి మా అక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ ఒకేసారిగా చర్చించుకోవడం వలన అన్ని చోట్ల కనిపించేసరికి ఈయన మహిమ ఇంకా ఎక్కువైంది అనమాట. మహిమ చాటేది ఇంకా ఎక్కువైపోయింది. అన్ని చోట్ల మహిమ ఎక్కువైపోయింది. సో అప్పటికి ఆయన వయసు 30 ఏళ్ళు. అంటే అప్పటికి సుమారు 1850 ఆ ప్రాంతంలో. ఓకే. సో అయితే ఈ బ్రహ్మస్వామి కడపలో కొన్నాళ్ళుండి ఇక అక్కడి నుంచి తిమ్మరాజుపల్లెకు పయనమైపోతాడు. ఓకే. సో స్వామి వెంట కనిగిరి తాలూకు సంబంధించిన వంగవాడు వాస్తవ్యులు, అనుముల వెంకట సుబ్బమ్మ, వెంకటరమణయ్య వాళ్ళు వస్తారు. మధ్య మార్గంలో ఏమవుతుందంటే వాళ్ళతో పాటు పోతుండగా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. కుంభవృష్టి శిష్యులు భయపడుతూ ఉంటారు. సో ఏం చేయాలి, ఇంత కుంభవృష్టి పడుతుంది కదా అని చెప్తే, సో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఏమంటారంటే స్వామి తమ దారి వెంట నడవమని చెప్తారు. సో త్రోవ పొడుగున వర్షము ఆ ముగ్గురు వెనక ఒక పర్లాంగ్ వెనక పడుతూనే ఉంటుంది. వీళ్ళ దగ్గరికి మాత్రం టచ్ కూడా చేయదు. ఓకే. అంటే ఎక్కడికి వీళ్ళు మళ్ళీ తిమ్మరాజుపల్లె చేరేంత వరకు కూడా ఈ కుంభవృష్టి వాళ్ళని సమీపించలేదు. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కుంభవృష్టి వచ్చి మొత్తం అక్కడంతా వరదలు కూడా వచ్చేస్తాయి. అట్లయిందనమాట. సో కాబట్టి ఇలా ఉంటుంది. బ్రహ్మస్వామి మళ్ళీ తిరిగి వచ్చి బేస్తరావుపేటలో తోటపల్లి సుందరమ్మ ఇంట్లో ఉండగా ఆమెకు వైకుంఠ ఏకాదశి ఆ రోజు శ్రీరంగం పోవాలని అడుగుతుంది, కోరుతుంది అనమాట. ఎవరిని? బ్రహ్మస్వామిని. అప్పుడు బ్రహ్మస్వామి ఏం చేస్తారంటే ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తాన పొద్దున్నే 4 నుంచి 5 మధ్యలో ఏం చేస్తారంటే ఒక వస్త్రం, అంగవస్త్రం అంటారు కదా, తమ అంగవస్త్రం స్వామి ఏం చేస్తారు, తమ అంగవస్త్రాన్ని వాకిట్లో పరుస్తాడు. పరిచి సుందరమ్మను అందులో కూర్చోమని చెప్తాడు. కళ్ళు మూసుకో అని చెప్తాడు. ఆ కళ్ళు మూసుకొని చెప్పి ఆ మూటను అట్లా కడతాడు. మూట కట్టి భుజాన ఇట్లా వేసుకుంటాడు. మరుక్షణమే ఆమె వచ్చేసి శ్రీరంగపట్నం ముఖద్వారం, ఆ టెంపుల్ ముఖద్వారం అక్కడ తీసుకుపోయి వదిలేస్తాడు. మరుక్షణంలో వదిలేస్తాడు. అక్కడ వదిలేస్తాడు. సో సుందరమ్మ అక్కడ తోటి వారితో, అందరితో, సాటి వారితో కలిసి శ్రీరంగనాథుని సేవించుకొని గురుదేవుల వెంట మళ్ళీ ద్వాదశి పాలనకు స్వస్థలం చేరి వారి అందరినీ ఆ లీలలను ప్రకటిస్తున్నాము. ఇట్లా జరిగింది నాకు ఈ గురువారి ద్వారా అంటే. సో ఆ విధంగా మూట వేసుకుంటే ఇద్దరు కలిసి అక్కడ ఉంటారు. ఓకే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత మహిమ ఉంది అనేది. సో ఇలాగా బ్రహ్మస్వామికి కూర్చు భక్తుడు ద్రోణాచలం తాలూకా వెల్దుర్తి వాస్తవుడైన కరిబసప్ప ఆయన ఒక కరిబసప్ప అయిన లింగధారి. అయితే గురుగారిని తమ గ్రామంలో మేళతాళాలతో ఊరేగింపు చేయించి బ్రహ్మరథం పట్టవల్లని అతని కోరిక. అయితే అంటే ఈ యొక్క బ్రహ్మస్వామిని వాళ్ళ ఊరికి మేళతాళాలతో బ్రహ్మరథం పడుతూ తీసుకెళ్లాలని ఈయన కోరిక. అయితే అక్కడ ఏమైందంటే తమ గ్రామంలో పొలిమేర దాకా తీసుకుపోయినాక విడి చేయించి ఎదురుకుండా ఊరు వాళ్ళని తీసుకురావాలని ఆయనకు ఇష్టం ఉంటుంది. కానీ అతని బంధువులు, కులం వారు
లింగధారి లింగధారి కానట్టి గురువుకు ఈ విధమైన సత్కారం జరపడం ఇష్టం లేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఓకే. సో అప్పుడు అతడు బ్రహ్మస్వామిని తీసుకొస్తే వెలివేస్తాం నిన్నని చెప్తారు, బెదిరిస్తారు. అక్కడ బ్రహ్మస్వామి ఊరి బయట బావిలో స్నానం చేసి అనుష్ఠానానికి పూనుకున్నారు. కరిబసప్పకు వచ్చిన కష్టం గుర్తిస్తాడు ఈయన. ఇక్కడ వెల్దుర్తిలో లింగదారులంతా అంటే నైవేద్యము పెట్టడం కోసం లింగకాయలు తెరిస్తే, ఇక్కడ ఏమైందంటే వెల్దుర్తిలో ఈ లింగదారులంతా ఈ నైవేద్యం పెట్టడానికని ఆ లింగకాయలు తెరిస్తే అందులో లింగాలు ఒక్కటి కూడా కనపడవు. నైవేద్యం పెట్టాలని లింగాలు తీస్తారు, లింగాలకు పెడతారు, లింగాలు ఒక్కటి కనపడవు. ఆకలి తట్టుకోలేని ఈ లింగదారులంతా కట్టగట్టుకొని పోయి బ్రహ్మస్వామి పాదాలపై పడి మరి మరలా ఆ లింగాలు పొంది అప్పుడు శివ పూజలు చేసుకుంటారు. ఓకే. సో ఊరేగింపులో పాల్గొని గురు పూజ చేసిన వారు కరిబసప్ప అంటే అప్పుడు అందరూ ఊరేగింపులు పాల్గొంటారు, గురు పూజ చేస్తారు, కరిబసప్పను అభినందిస్తారు. ఆ గ్రామంలో యాదాటి పాపయ్య అని ఒక మురికినాటి బ్రాహ్మణుడు ఉండేవాడు, అంటే ఒక చెడు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఓకే. సో అతను ఎందుకు ఫేమస్ అంటే అతను ఒక ప్రచండ శాక్తేయుడు అనమాట. అంటే ఈ ఎలాంటి వ్యక్తి అంటే అతని మంత్రశక్తితో తేళ్ల పాములు పులులు వీటిని సృష్టించేవాడు. ఆ యొక్క చెడు బ్రాహ్మణుడు అతని మంత్రశక్తితో తేళ్లు, పాములు, పులులు ఇటన్ని సృష్టించేవాడు అనమాట. అందరిని భయపెట్టేవాడు. చెప్పాలంటే కొంతమందిని హతమార్చేవాడు కూడా. ఆయన కూడా బ్రహ్మస్వామి తెగ సార్ అది. మురికినాడు అనేది తెగ సార్, పంచాంగం వాళ్ళు అది. అవునా? మురికినాటి బ్రాహ్మణుడు అంటే పేరు, అంటే తెగ పేరు అది, తెగ పేరు. పంచాంగం వాళ్ళు. ఇతను వచ్చేసి ఏం చేస్తాడంటే బ్రహ్మస్వామి సన్మాన సభకు వెళ్ళినాడు. ఇతను కూడా ఆయన బ్రహ్మస్వామి సన్మాన సభకు పోయాడు ఆ రోజు. ఆ ఊర్లో పోయి వయసులో పెద్ద అయిన తనకు బ్రహ్మస్వామి ప్రతి నమస్కారం చేయకుంటే సభ విడిచి వెళ్ళిపోతాడు. ఓకే. ఆయన స్వభావం ఎరిగినటువంటి ఈ కరిబసప్ప, ఇతని స్వభావం తెలుసు కదా కరిబసప్పకి, ఆ బ్రాహ్మణ స్వభావము. గురువుకు ఎక్కడ కీడు జరుగుతుందని చెప్పి శంకించి గురువుగారు నిద్రపోకుండా కావలి కాశాడు. ఓకే. ఎక్కడ పాములు, తేళ్లు వదులుతాడో లేదా పులి వదులుతాడో అని చెప్పి భయపడి పాపయ్య ఊరి బయట బావిలో కూర్చోండి బ్రహ్మస్వామిపై ప్రయోగాలు ప్రారంభించాడు. ఓకే. సో ముందుగా కుర్ర సత్వాలను కట్టకడపటికి ధూమాపతిని కూడా ప్రయోగించి విపులుడవుతాడు. అంటే ఏవో కొన్ని క్రూరసత్వాలు ఇవన్నీ చేస్తాడు, లాస్ట్కు ఆయనగా ప్రయోగిస్తాడు. అయితే తెల్లవారుజామున బ్రహ్మస్వామి ఈ కాళ్యాల కోసం అంటే మళ్ళీ బ్రహ్మస్వామి తిరిగి ఆ బావి దగ్గరికి వెళ్తాడు. పాపయ్య పాదాక్రాంతుడై పాప పరిహారార్థం తన కూతుర్ను బ్రహ్మస్వామికి ఇస్తానని చెప్తాడు. అంటే అప్పుడు తెలుసుకుంటాడు, ఇతని యొక్క శక్తి తెలుసుకొని నా కూతురిని పెళ్లి చేస్తానంటాడు. బ్రహ్మస్వామి ఆయన క్షమించి ఆ అమ్మాయికి మేనరిక వివాహం చేయించారు. పాపయ్య బ్రహ్మస్వామికి అప్పుడు భక్తుడు అవుతాడు, శిష్యుడు అవుతాడు. ఇలా జరిగింది అనమాట. ఓకే. తర్వాత బ్రహ్మస్వామిలో కీర్తి చంద్రికలు, ఈ యొక్క కీర్తి అంత చోట వ్యాపించి ఉంటుంది. అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శంకర భారతీ స్వాముల వారు తమ ఆస్థానానికి స్వామిని రప్పించుకొని ఆయన ఒక ఉయ్యల మీద ఊహించి ఇష్టాఘోష చేశారు. బ్రహ్మస్వామి నంద్యాలలో సంపన్నులటువంటి ఒక బాదర్ వెంకట్రావు ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాడు. వారి బాధలను తొలగించి బంగారు పాదుకలు అనుగ్రహిస్తారు. సో ఈనాటికి ఆ యొక్క ఏదైతే ఈ పాదుకలు ఉన్నాయో అవన్నీ కూడా. తర్వాత స్వామి కౌకుంట్ల లక్ష్మయ్య ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాడు. అక్కడ గ్రహపీడ తొలగిస్తాడు. వారి చేత ఒక అన్న సత్రం పెట్టిస్తాడు. ఈనాటికి ఆ సత్రం అవిచ్ఛిన్నంగా నడుస్తూ ఉంది. బ్రహ్మస్వామి కర్నూలు జిల్లాలో మహదేవపురం, అవుకు, సర్వాయపల్లె, ఉయ్యాలవాడ, కడప జిల్లాలో లింగాల దిన్నె, తర్వాత మైదుకూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో తొడుగుపల్లె, కోటాయపల్లె, పట్టాభిపురం ఇవన్నీ కూడా సంచరించేవాడు. అక్కడంతా సంచారం చేశాడు ఆయన. కొన్ని ఏళ్ళ దాకా సంవత్సరానికి 6 మాసాలు సంవత్సరానికి 6 మాసాలు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఆయన తొడుగుపల్లిలో ఉండేవాడు. తొడుగుపల్లి దగ్గర ఉండేవాడు. సో ఆ విధంగా బ్రహ్మస్వామి ఇట్లా ఆయన యొక్క ప్రయాణం సాగుతూ ఉండేది. బ్రహ్మస్వామి ఎడల అమిత భక్తున్నటువంటి ఒక అచ్చమ్మ పలుమార్లు ద్వాదశి పాలనకు స్వామిని ఆహ్వానించింది. ఆమె ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి స్వామి ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పి కొన్ని మాసాలు గడుపుతాడు. ద్వాదశి నాడు ఏం చేస్తాడంటే
అంటే ఆమె పెట్టలేదు, అంటే ఆమెకు అంత శక్తి లేదని తెలుసు ఆయనకి. అయితే ఆమె పూర్తి ఆయన మీద భక్తి కోసం పిలుస్తూ ఉంటుంది, రండి మా ఇంటికి రండి అని. సో అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కరెక్ట్గా ద్వాదశి నాడు నల్లని ఒక పారుని వేషంలో ఇంటికి పోయి ఆ ఉన్నదేదో తిని వచ్చేస్తాడు. ఓకే. అప్పుడు ఆమె మరలా ఇంకోసారి ప్రార్థిస్తుంది. సో ఇట్లా రండి రండి అంటే అప్పుడు చెప్తాడు, "ఆ, నేను నిన్న వచ్చి పారువేషం అంటే నేను వచ్చి నిన్న తిని వచ్చాను కదా" అని చెప్తాడు. అంటే ఆమె అప్పుడు ఆశ్చర్యపోద్ది అనమాట. సో ఆమె మరలా ఇంకోసారి ప్రార్థిస్తే నల్లని పారుని వేషంలో వచ్చింది నేనే చెప్తాడు. ఈ స్వామికి ముష్టాన్నం కాక కష్టాన్నం పెట్టినందుకు ఖేదం, అంటే ఆ, అంటే ఆమె ఏదో ఒక ఫీల్ అవుతుంది. అంటే ఇట్లా పెట్టాను కదా అని, అంటే నేను ఇంకా బాగా పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేకపోయానని చెప్పి. ఆమెకి కంచి గరుడ సేవ, ఆ, కంచిలో ఉన్న గరుడ సేవ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది ఆమెకి. ఆమె స్వామికి చెప్తుంది, ఇట్లా నాకు కంచి గరుడ సేవ చేయాలని ఇష్టం ఉంది అని చెప్పి. సో అప్పుడు ఆమె చెప్పిన తక్షణమే ఏం చేస్తుందంటే ఆమె తీసుకెళ్లి కంచిలో దించి అక్కడ గరుడ సేవ చేపించి మళ్ళీ ఇల్లు చేరుస్తాడు. ఎందుకంటే ఆమెకు డబ్బులు లేవు, ఆమె వెళ్ళలేదు కాబట్టి ఆమెకు ఈ విధంగా సాయం చేస్తాడు ఆయన. సో ఈ విధంగా బ్రహ్మస్వామి ప్రభావం చాలా వ్యాపిస్తుంది. సో గ్రహ పీడితులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుపోవడం కాకుండా ఈ పాదకార్చన చేసేవాళ్ళు, భక్తుల కోరిక మేరకు స్వామి ఎప్పటికప్పుడు కొత్త ప్రార్థనలు చేయించుకొని అడిగిన వారికి ఈ దేవతార్చనలు పెట్టుకోమని ఇచ్చేవారు. ఇంటి భక్తుల సంఖ్య పెరగడంతో తమ శక్తి కొలదే భక్తులే బంగారు వెండి కొయ్య పాదుకలు చేయించుకొని వచ్చి స్వామి చేత తొలగించుకొని దేవతార్చనలు పెట్టుకోవడం పరిపాటి అయిపోయింది. కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఈ స్వామి పాదుకలైన ఈనాటికి కూడా పూజలు అందుకుంటున్నాయి. బ్రహ్మస్వామి బాల్యంలో అంత చదువుకోకపోయినా సిద్ధ పురుషులు కావటం చేత పలు భాషల్లో మాట్లాడేవాడు. అంటే ఆయన సిద్ధ పురుషుడు కాబట్టి అన్ని భాషల్లో మాట్లాడాడు, అయితే చదువుకోలేదు. ఓకే. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆయన యొక్క లీలలు చాలా ఉన్నాయన్నమాట. అలా అంత ఇంత కాదు. ఇప్పుడు ఒక కర్మ ఎక్కువ అయింటే ఎక్కువ ఏమవుతుందంటే నెల్లూరు జిల్లాలో కనుగురి తాలూకా రామపుర వాసి అనుముల పద్మనాభయ్య అనే మూగ బ్రాహ్మణుడు బ్రహ్మస్వామికి చాలా చాలా సేవ చేశాడనమాట. అతని కర్మ కర్మ పరిపక్వమైన స్వామికి స్వామి అతని చేత ఏం రాపిస్తాడంటే రామ అని రాపించి తర్వాత రామ అనిపించి కొంత కాలానికే అతన్ని మాట్లాడేటట్టు చేస్తాడు. అంటే ఈ కర్మ పరిపక్వం అయితే అప్పుడు ఇలాంటి మహానుభావులు సహాయం చేస్తారు అన్నట్టుగా. అంటే అతనికి మాట వచ్చేది కాదు, మూగ బ్రాహ్మణుడు. అతనికి రామ అని రాపిస్తాడు, తర్వాత రామ అనిపిస్తాడు. అక్కడి నుంచి అతను మాట్లాడడం మొదలు పెడతాడు. ఓకే. సో అంటే ఈ బ్రాహ్మణస్వామికి కూడా కర్మ అనుభవించక తప్పలేదు. అంటే ఈ బ్రహ్మస్వామికి కూడా ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఈ బ్రహ్మస్వామికి కూడా, అంటే బ్రహ్మస్వామి అంటే మన యోగికి కూడా ఒక కర్మ అనుభవించక తప్పలేదు ఎప్పుడు కూడా. అది చెప్తాను ఏదైనా. సో ఆయన చిన్నప్పటి నుండి కడుపు నొప్పితో బాధపడేవారు. అతనికి అందరి బాధలు తీర్చే స్వామి తమ బాధ తప్పనిసరిగా అనుభవించేవాడు. ఒకరోజు భక్తుల విందు భోజనానికి ఆహ్వానిస్తారు. ఆ సమయానికి స్వామి కడుపు నొప్పి తీవ్రంగా వచ్చింది. భక్తులేమో ఆయనకు విందు అనేది ఆయన చేత ఆ విందు భోజనం తినిపించాలని వాళ్ళ కోరిక తీర్చడానికైనా స్వామి ఏం చేస్తాడంటే తమ యోగ దండాన్ని కడుపుకు గట్టిగా తగిలించుకొని భోజనం అయ్యేదాకా ఆ దండం ఉంది కదా, ఆ యొక్క యోగ దండం, దాన్ని నువ్వు అనుభవించి కష్టం అని చెప్తాడు. అంటే ఆ మొత్తం నొప్పిని నువ్వు తీసుకో అని చెప్తాడు. ఆ యోగ దండం కొట్టుకుంటూ ఉంటుంది, భయంకరం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ నొప్పికి అది కొట్టుకుంటూ ఉంటుంది. ఈయన తింటాడు. ఈ తీరు శిక్ష స్వామి అవసరమైనప్పుడు రాతికి కానీ చెంబుకు కానీ ఇట్లాంటి వాటిని ఆదేశించేవాడు. రాతికి కానీ చెంబుకు కానీ వీటికి ఇచ్చేవాడు అనమాట. ఆ విధంగా ఆ రోజు యోగదండానికి ఇస్తాడు. ఓకే. సో ఆ విధంగా చూస్తే నిజంగా అంటే ఇది ఒక మళ్ళీ మహిమనే. అంటే ఆ భోజనం అయిపోయేంత వరకు అది తట్ట కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకొని అది బాధపడుతూ ఉంటుంది, ఈయన భోంచేస్తారు. ఇట్లా జరుగుతుంది అనమాట. సో భక్తులు ఈ స్వామిని ఎంతో ఉత్సాహంతో పూజించేవాళ్ళు. ఒక భక్తుడు తన్మయత్వంతో స్వామిని పరమేశ్వర రూపంగా ధ్యానిస్తుంటే అతని మనోవైర్యాలను గమనించిన స్వామి, అతని మనసును గమనించిన స్వామి అతనికి లింగాకారంగా సాక్షాత్కరిస్తారు. స్వామి నంద్యాల తాలూకులో మహాదేవపురంలో ఉన్నప్పుడు ఒక అవధూత దిగంబర స్వామి దర్శనార్థం వచ్చి ఆ ఊరి దేవాలయం వద్ద నిలబడతాడు అనమాట. అప్పటికి ఆ సమయానికి స్వామి అనుముల వెంకయ్య ఇంట్లో, అదే ఊర్లో అనుమయ వెంకయ్య ఇంట్లో
ముఖ వస్త్రం కప్పుకొని ఆయన ధ్యానంలో ఉంటారు. అప్పుడు వారి దివ్య దృష్టికి అవధూత అక్కడ వచ్చినట్లు కనిపిస్తుంది. ఓకే, అక్కడ ఆ ఊర్లో వచ్చినట్టు ఆయన కనిపిస్తే శిష్యుని పిలిచి తమ ముఖవస్త్రం ఇచ్చి ఆయన యొక్క అంటే ఆ ముఖం మీద కప్పుకున్న ఆ వస్త్రాన్ని ఇచ్చి చెప్తాడు, దీన్ని అవధూతకు కట్టించి ఆయన తీసుకొని రావాల్సిందిగా ఆదేశిస్తాడు. అప్పుడు అవధూత వచ్చి స్వామితో చాలాసేపు ఏకాంతంగా చర్చిస్తాడు. అతడు నిరాహారి అయినా, అంటే ఆ అవధూత నిరాహారి అయినా స్వామి కోరికపై స్వామితో అన్నప్రసారం చేసి దేవాలయానికి తిరిగిపోయి వస్త్రం విడిచి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు, మాయమైపోతాడు ఆ యొక్క యోగి, దిగంబర యోగి. జంధ్యాల స్వామి అయినటువంటి వరి రాజకుడు బ్రహ్మస్వామికి ప్రతిదినం, అంటే ఈయన పేరు జంధ్యాల స్వామి, ఈయన ప్రతిదినము మన బ్రహ్మస్వామికి 128 ప్రదక్షిణలు చేసేవాడు. మహానుభావుల శక్తి మహానుభావులకే ఎరుగదు కదా. స్వామి చాలా కాలము తర్వాత ఒకసారి మహాదేవపురం వచ్చినప్పుడు ఆ గ్రామానికి తూర్పున నల్లమల్ల అడవుల తర్వాత ఉన్న కృష్ణమ పెట్టివల్లి భక్తులు స్వామివారిని తమ గ్రామానికి రావాల్సిందిగా తహతాలాడుతూ ఉంటారు. ఈ కరుణా సముద్రం అనేటువంటి స్వామి వారి యొక్క కోరికను గుర్తించి ఆకాశ గమనం చేసి నల్లమల అడవులు అంటే నల్లమల అడవులు ఎక్కడున్నాయో ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి భక్తులకు ఆయన యొక్క దర్శనాన్ని ప్రసాదిస్తారు. అంటే ఆకాశ గమనం చేస్తారు. అప్పట్లో పోయేదానికి అవకాశం లేదు కదా. సో కాబట్టి ఆకాశ గమనం అంటే ఆకాశంలో వెళ్ళి సో అక్కడ వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. సో ఇలాంటి ఎన్నెన్నో మరి అంటే ఇవన్నీ కూడా సామాన్యంగా అందరికీ సాధ్యమేది కాదు. అయితే మన ఇలాంటి గొప్ప యోగులు కాబట్టి సో ఇంతలో బ్రహ్మస్వాములు గొప్ప విశ్వాసం ఉన్న ఆయన పేరు గొప్ప విశ్వాసం ఉన్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శంకర భారతీ స్వాములు దివంగతులు అవుతారు. తర్వాత శ్రీ నరసింహస్వామి భారతీ స్వామిలు పీఠాధిపతులు అవుతారు. అప్పుడు సో ఆ పీఠాధిపతి ఆయన తీసుకున్న తర్వాత కొంతవరకు అంటే అక్కడ ఒక మహిమ చూపిస్తారు, ఆయన మహిమ కూడా చూపిస్తారు. ఈ లోపల ఏంటంటే అక్కడ ఉండగానే సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. అంటే ఏంటంటే ఏం మహిమ అంటే అది కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఈయన వచ్చేసి బ్రాహ్మణుడు కదా, అయితే ఈ స్వామీజీ లాగా ఆయన ఏది పాటించాడు కాబట్టి అందరికీ అతను అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు, సో ఏంటి అని చెప్పేసి కొంత అందరూ వ్యతిరేకం ఉంటుంది ఆయన మీద ఖచ్చితంగా. సో అప్పుడు బ్రహ్మస్వామి అజ్ఞాతుడు, ఇతని కులగోత్రం తెలియదు, ఏం తెలియదు, సో అని చెప్పి అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో స్వామి భక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళకు సరిగా అనిపించదు. ఒసూరు సుబ్బయ్య, పుట్టూరు సుబ్బారావు తహసీల్దారు, ఈ కాదర్బాద వెంకట్రావు వకీలు, వీళ్ళందరూ కలిసి కొంత తెలుసుకొని స్వామిని అడుగుతారు, మీ గోత్ర సూత్రము తెలుపవలసిందిగా ప్రార్థిస్తారు. ఇట్లా ఎందుకు వాళ్ళ నుంచి మనం ఇబ్బంది పడ్డాం, మీ గోత్రాలు చెప్పండి అంటారు. అప్పుడు భక్తుల నిర్బంధంతో ఆయన ఏం చేస్తారు, పుట్టిన స్థలం శవాపేట అని గుర్తులు చెప్తారు. స్వామి శిష్యులు శేలం పోయి స్వామివారు పుట్టినటువంటి పూర్వపురంలో ఈ గోత్ర సూత్రాలు తెలుసుకోవడమే కాకుండా వారి బంధువులను మేనమామను కలుస్తారు. తర్వాత భార్య గున్నమ్మ అక్కడే ఉంటుంది. సో భార్య గున్నమ్మ వీళ్ళ వెంట వచ్చేస్తారు. ఇక్కడ దొరికాడా అని చెప్పేసి ఇద్దరు వచ్చేస్తారు. ఈ భార్య గున్నమ్మ గారు అక్కడే ఉండిపోతారు. మిగతా బంధువులంతా తిరిగి చూస్తానికి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఈ బ్రహ్మానందులతో పాటు బ్రహ్మానందుల వత్సరంతో పాటు బ్రహ్మస్వామి నైజం, అంటే ఈ యొక్క బ్రహ్మస్వామి నైజం మొత్తం లోకానికి అంతా తెలిసి వస్తుంది. ఓకే, ఈయన ఇట్లా అని చెప్పి అందరికి తెలుస్తుంది. అప్పుడు కడపలో వకీలు వీరస్వామయ్య కూతురు వివాహము అంటే ఆ వీరస్వామి ఈయన భక్తుడే, వాళ్ళ కూతురు వివాహం జరుగుతూ ఉంటుంది. ఆకాశంలో కారు మబ్బులు పూర్తి కమ్ముకుంటాయి. సో అప్పుడు దీనికి ఎలాంటి భంగం కలగకూడదని స్వామివారు వర్షాన్ని ఆపి మళ్ళీ పెళ్లికై చింతగుంటకు పోయి వస్తుండగా పినాకిని వరదలు వస్తున్నాయని చెప్తారు. అంటే మళ్ళీ మళ్ళీ పోతారు కదా, వాళ్ళ పెళ్లి కూతురు ఇంటికి పోతారు కదా, పోయి మళ్ళీ తిరిగి వస్తుండగా పినాకిని వరదలు వస్తున్నాయని అందరు చెప్తారు. అధికారులు బ్రహ్మస్వామిని ఆపుతారు.
పోవద్దని చెప్పి. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే వారితో మాట్లాడి, సో ఈ ఈ ఈ నది దాటేంత వరకు కూడా ఈ వరదలు రాకుండా ఆపుతారు. ఆపి అంటే ఆపేటట్లు వచ్చి అంటే ఆపేటట్టు చేస్తారన్నమాట. చేసి దాటి వెళ్ళిపోతారు. సో ఇలాంటి సో అలాగా బ్రహ్మస్వామి తమ అడిగిన వారికి అంటే బ్రహ్మస్వామి తమను అడిగిన వారికి ఇళ్లలో వడుగులు, పెండిండ్లు, దేవతా ప్రతిష్టలు, యజ్ఞాలు అక్కడే ఉండి చేయించేవాళ్ళు దగ్గరుండి. ప్రతిదినం పాద పూజలకి వచ్చే ధనమంతా ఈ విధంగానే వ్యయం చేసేవారు. ఆయనకు వచ్చిన ధనాన్ని మళ్ళీ ఈ విధంగా అందరి ఇళ్లలో ఈ విధంగా చేసేదానికి ఉపయోగించేవారు. తమకు వచ్చే వస్త్రాలని దానం చేసేవారు. చెప్పాలంటే వారు కట్టిన దోవతి మరల కట్టి ఎప్పుడు కూడా కట్టి ఎరగరనమాట. స్వామి కడపలో ఉండగా ఒకసారి కుమ్మనీపురం అగ్నిహోత్రం కృష్ణమాచార్యులు యజ్ఞభిక్ష కోసం వచ్చి స్వామి సన్నిధిలో బస చేస్తాడు. అప్పుడే బద్వేలు వాసి మైలగరం నరసింహరావు తిరుపతి మొక్కు తీర్చుకోవడానికి పోతూ త్రోవలో దారిలో కడపలో స్వామి దర్శనానికి వస్తే, వెంకటేశ్వర స్వామి నీ మొక్కు చెల్లించుకోవడానికి నిన్ననే వచ్చి అనుష్ఠానంలో ఉన్నాడు, ఇక్కడే మొక్కు చెల్లించుకోపో అని చెప్తాడు. అంత దూరం ఎందుకు పోతావు, ఇక్కడే మొక్కు చెల్లించుకోపో అంటారు. గురువు ఆజ్ఞ కాదనక నరసింహారావు 100 రూపాయలు ఆ ముడుపు ఆచార్యుల వారికి సమర్పించి ఇంటికి తిరిగిపోతాడు. కానీ అతనికి ఒక మనసులో ఒక రకంగా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ యొక్క అనుమానం ఉంటుంది, ఇది కరెక్టా అని. అంటే ఈ మనసులో ఈ 100 రూపాయలు ముడుపు తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోయానే, ఇక్కడ ఇచ్చాను, ఇది కరెక్టా అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి స్వప్నంలో వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే, నీ ముడుపు నిన్ననే కడపలో చెల్లించుకున్నావు కదా అని చెప్పేస్తాడు. ఓకే, స్వప్నంలో వచ్చి చెప్తారు అనమాట. అప్పుడు ఆయన కన్ఫర్మ్ అవుతుంది ఆ విధంగా. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఆ రోజు నుండి తిరుపతి మొక్కులు ఎవరైనా చేయాలంటే స్వామి భక్తులు స్వామి దగ్గర ఈ స్వామి కాడనే చెల్లించుకునేవారు. తప్పనిసరి అయినప్పుడే స్వామి మహిమలు ఇట్లా ప్రదర్శించేవాళ్ళు అనమాట. ఓకే, సో బ్రహ్మస్వామి ఒక్కొక్క భక్తుని ఇంట్లో నెలల తరబడి ఉండేవారు. విధి బలీయమైతే ఆ ఇంట్లో ఏదైనా జరగబోతుంది అని తెలిసినప్పుడు అక్కడి నుంచి ఇండ్లు వదిలి వెళ్ళిపోయేవారు. ఓకే, సో అలాగా స్వామి 32 లక్ష్మీ నరసింహ చాలా గ్రామాలు బంగారు కప్పుతో ధరించేవారు కనుక అవిచ్ఛిన్నంగా అన్నదానం జరిపేవారు. తమ తర్వాత దాన్ని భరించే వారి కోసం వెతికి విరూపాక్ష పీఠము వారు కూడా కాదన్న తర్వాత మహదేవపురంలో ఈ నిత్యాన్న శాస్త్రం జరుగుతున్నది. అక్కడ అనుముల వెంకయ్యకి ఇచ్చారు. సో ఈ విధంగా అంటే ఆయన చేసిన ఏవైతే స్థాపించారో అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించి అవి జరిగేలాగా చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉండేది. తర్వాత ఆ విధంగా 75 ఏండ్లు నిండిన తర్వాత బ్రహ్మస్వామి తామిక దేహం చాలిస్తామని ముందుగానే చాటి చెప్తారు. కడప, జమ్మలమడుగు, ఉయ్యలవాడ భక్తులు వీళ్ళందరికీ తెలుస్తుంది దేహం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా ఊర్లో మీ దేహం విడిచిపెట్టండి, మా ఊర్లో విడిచిపెట్టండి, అందరూ డిమాండ్ ఎక్కువ చేస్తూ పోతారు. అంటే ఒక్కొక్కరు భక్తులు ఇంతమంది ఉన్నారు కాబట్టి మా ఊరికి రండి, ఇక్కడ దేహం విడిచిపెట్టండి అని చెప్తాడు. అంటే ఆయన ముందే చెప్తాడు ఈ దేహం వదిలిపెడతారు, 75 ఏళ్ళలో వదిలిపెడతారని తెలుస్తుంది కదా అప్పుడు. అయితే భాద్రపదం కృష్ణాష్టమి 6-10-1890 లింగాల దిన్నే చేరుకుంటాడు. ఆయా భక్తుల వద్ద తీసుకున్న అప్పులు, బంగారు, వెండి పాదుకలు పాత్రల రూపేణా చెల్లించి భాద్రపద కృష్ణ ఏకాదశి అంటే 9-10-1890 నాడు ఆయన సదాశివ సిద్ధేశ్వర యోగస్వామి పేరుతో పరివాట్లైనారు. ద్వాదశి నాడు భక్తులందరినీ పలకరించి త్రయోదశి నాడు యోగధారణకు ఉపక్రమిస్తారు. అంటే యోగంలో కూర్చుంటాడు, యోగాసనంలో. కడుపు నొప్పి తీవ్రమవుతుంది. ఆ బాధ భరిస్తూ భాద్రపద అమావాస్య 13-10-89 ಅಂದರೆ 13-10-1890 ఆ సోమవారం నాడు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని పరమాత్మను కలిసిపోతాడు. సో వారి ఆనతి ప్రకారమే ఆ ఊరి శివాలయంలో ఆయన చెప్పిన ప్రకారమే ఆ ఊరి శివాలయంలో వారి యొక్క దేహాన్ని సమాధి చేసి భక్తులు వైభవంగా ఆరాధనలు జరిపారు. స్వామి వస్తువులు గున్నమ్మ గారికి ఇస్తే
ఆమె తీసుకొని స్వదేశం వెళ్ళిపోతారు. తర్వాత సమాధిపై శివలింగ ప్రతిష్ఠ చేసి ఈ కాదర్ బాదర్ వెంకట్రావు దేవాలయం కట్టించి నిత్యారాధనకు ఏర్పాటు చేశారు. స్వామి బంగారు వెండి పాదుకలు భక్తులలో మేనాలింగాల దిన్న శివాలయంలో ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా అక్కడ పూజలు అంటే అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటిది ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యోగి యొక్క మన పూర్తి జీవన చరిత్ర ఇలా ఉంది. సో దీంట్లో మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఒక యొక్క మహిమ చూపిస్తారు. ఎట్లా అంటే ఈ స్వామి ఏదమ్మా లింగం అనేది ఆర్లగడ్డ దగ్గర ఉండేదా? ఇది లేదు, లింగాల దిన్నె వచ్చేసి ఆర్లగడ్డ కాదు. అంటే ఈయన ఐక్యం చెందింది లింగాల దిన్నె అని చెప్తున్నారు కదా. లింగాల దిన్నె అంటే మోస్ట్లీ కడప డిస్టిక్ లో ఉండాలి. ఇది చూద్దాం, దాని కరెక్ట్ అడ్రస్ ఇక్కడ రాయలేదు వాళ్ళు. సో ఒకసారి మళ్ళీ దాన్ని చూసి మనం పంపిద్దాం కావాలంటే అడ్రస్. అంటే ఎవరైనా పోయి చూసుకోవాలంటే చూసి రావచ్చు. ఓకే, అడ్రస్ మనము కరెక్ట్ అడ్రస్ కరెక్ట్ పెట్టాలి. మళ్ళీ తప్పు పెడితే మనం ఏదో చెప్పేస్తే మళ్ళీ అది కష్టం అవుతుంది మళ్ళీ. రైట్. అయితే ఈయన చనిపోయి అంటే ఆయన దేహం విడిచిపెట్టాక కూడా ఒక మహిమ చేస్తారు. ఏంటంటే ఈ స్వామివారి జీవిత చరిత్ర రచించిన మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 11/2/1926 శివరాత్రికి మహానంది పోదలుచుకున్నాడు. ధనం లేక ఆగిపోవాల్సి వస్తే అప్పుడు గారడి వేషంతో సాక్షాత్కారం చేసిన స్వామి చాల్యంత ధనం ఇచ్చి యాత్ర చేయించారు. బ్రహ్మస్వామి ఈ భూమిపై వెలిసిన భక్త కల్ప ద్రుమం అని చెప్తారు. అలాగా అంటే అతనికి ఈ యొక్క జీవన చరిత్ర రచించినటువంటి ఆయనకు కూడా ఆ యొక్క మహానందికి వెళ్ళాలంటే కూడా ఆయన దగ్గర డబ్బులు లేకపోతే స్వప్నంలో వచ్చి ఆ విధంగా ఆయనకు కావాల్సిన ధనం ఇచ్చి మళ్ళీ ఆ యాత్ర చేపిస్తారు. అట్లాగా సో ఇంత అద్భుతమైనటువంటి మన ఈ బ్రహ్మస్వామి ఆయన గురించి తెలుసుకున్నాం. సో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సో మిత్రులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి ఈ యోగి గురించి, బ్రహ్మస్వామి గురించి తెలుసుకున్నాం. సో దీంట్లో ఎన్నో విషయాలు ఆయన జీవితం గురించి మనం తెలుసుకునే కొద్దీ సో ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తాయంటే ఈ యొక్క యోగ స్థితి అంటే యోగ మార్గం ఎంత అద్భుతమైన మార్గం, ఎంత చెప్పాలంటే శక్తివంతమైనది, మహిమగలది అనేది మనకి ఈ యొక్క నిరూపిస్తుంది అనమాట. కాబట్టి మనం అందరం కూడా సో ఈ దారిలో ఉన్నాం కాబట్టి సో ఎంతో మనం పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ దారిలో మనం రావాలంటే కూడా దీనికి ఎంతో అర్హత ఉంటే తప్ప రావు. ఓకే, అర్హత ఉంది కాబట్టి మనం ఈ దారిలో ఉన్నాం. సో దీన్ని మనం గుర్తించి ఈ యొక్క మన సమయాన్ని ఈ భూమి మీద ఇంకా మనం ఉండబోయే సమయం ఏముందో దాన్ని అద్భుతంగా వాడుకోవాలి. ప్రతి క్షణం మనం ఉపయోగించుకోవాలి. ఓకే, సో ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని చేస్తూ అందరికీ పనికొచ్చేది, మనకు పనికొచ్చేది ఆ యొక్క శాశ్వత విద్యను చదువుతూ ఈ యొక్క మిగతా విద్యలన్నీ చదవకపోయినా తొందరలేదు. ఎంత చదివితే కూడా అదేదో ఒక వృత్తి చేయడానికి తప్ప దేనికి పనికిరాదు అది. ఓకే, సో ఒక వృత్తి, ఏదో వృత్తి అంటే మనకు ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఉండడానికి చిన్న ఇల్లు కావాలి అనుకున్నప్పుడు వాటి కోసం పనికొస్తుంది ఈ యొక్క వృత్తి విద్య, మనం చదివే ప్రాపంచిక విద్యలు. కానీ చదవాల్సిన విద్య శాశ్వత విద్య, ఆత్మ విద్య. దాంట్లో ఎంత చదివినా దానికి కొరత అంటే తక్కువ, అది ఎప్పుడు కూడా ముగించేది కాదు, ఒక మహాసముద్రం అది. ఒక ఆత్మ విద్య, శాశ్వత విద్యను ఎప్పుడూ చదువుతూ ఎప్పుడు దాంట్లో ధ్యానం చేస్తూ ఆ సాధనలో మునిగి సో అలాగా ఈ జీవితాన్ని ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క సెకండ్ కూడా మనం ఉపయోగించుకునే విధంగా మన జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి మిత్రులారా. రైట్.